ఎంఎస్ఆర్ 27 న్యూస్కు స్వాగతం. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రామకృష్ణ మాట్లాడుతూ, ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వచ్చే 2వ శుక్రవారంన వ్రతాన్ని భక్తులు పూర్తి చేస్తే ఐశ్వర్యంతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా భక్తులకు వరిస్తాయని సాక్షాత్తు అమ్మవారైన వరలక్ష్మి మాతనే తెలిపిందని పురాణాలు మనకు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. అనంతరం ఆలయ పూజారులు మాట్లాడుతూ, భక్తి శ్రద్ధలతో మొదటి శుక్రవారం ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా ఇరువురు వారిని కూడా ఆహ్వానించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించితే సకల భాగ్యాలు మనకు కలుగుతాయని ఆయన తెలిపారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। అతి పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైన దినమే. శ్రావణ మాసంలో మంగళవారం, శ్రావణ మాసంలో శనివారము, శ్రావణ మాసంలో శుక్రవారము అతి పవిత్ర దినాలుగా పరిగణిస్తుంటాం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి. ఈసారి మనము కర్నూలు సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఇవాళ పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహంతో మనం ఈవేళ విశేషంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ఉన్నాము. ఈ పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి సాక్షాత్తు అమ్మవారికి చెప్పింది. మగధ దేశంలో చారుమతి దేవి అనే పుణ్య పతివ్రత ఉండేది. భర్త అత్తమామతో కలిసి నివసిస్తూ ఉండేది. ఆమెకి శ్రావణ మాసం ముందుగా మహాలక్ష్మీదేవి తెల్లవారుజామున సప్నంలో సాక్షాత్కరించి, అమ్మా చారుమతి, నీ అందరూ అనుగ్రహం వల్ల నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను, దీన్ని నీవు విధివిధానంగా చేసుకుని సకల సౌభాగ్యాలు పొందమ్మా అని చెప్పిందంట. ఎప్పుడంటే పౌర్ణాని శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు కలుగుతాయని సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి ఆనందించింది. అందువల్ల అప్పటి నుంచి ఆ చారుమతీదేవి తనొక్కటే ఇంట్లో చేసుకోకుండా ఇరువురు ముత్తైదులందరినీ పిలిచి చెప్పి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందింది. కాబట్టి అదే ఆనవాయితీగా మనం కూడా పూర్వం నుంచి ఈ శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారాన్ని విధి విధానంగా గణపతి పూజ, యమునా పూజ, మహాలక్ష్మి కలశాన్ని అర్చించి యథావిధిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పారు. కాబట్టి మనం కూడా కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మహాగౌరి అమ్మవారి సన్నిధిలో ఈ వ్రతాన్ని వాళ్ళు ఆచరిస్తున్నాము. భక్తులంతా వచ్చి చక్కగా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు. అందరికీ సకల సౌభాగ్యాలు ఆ వరలక్ష్మి అనుగ్రహం వల్ల కలగాలని ఆశిస్తూ కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ముందు ఈరోజు శ్రావణ శుక్రవారం 2వ వారం సందర్భంగా ఈ వరలక్ష్మి వ్రతం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలోకి భక్తులందరూ విశేషంగా ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులై వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్నారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ.